తిరుపతి రూరల్ పరిధిలో ఉండే ఓటేరు చెరువు ఆక్రమణకు గురవుతోందని, దాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు జి బాలసుబ్రహ్మణ్యం, టి సుబ్రహ్మణ్యం, ఎస్ జయచంద్ర, కె వేణుగోపాల్ తదితరులు ఓటేరు చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడి విషయాలు తెలుసుకుని చెరువును పరిశీలించారు. 1000 కోట్ల విలువ చేసే ఓటేరు చెరువుని, బైపాస్ రోడ్డు పక్కనే ఉన్న ఈ ఓటేరు చెరువుని కబ్జా చేయడానికి గతంలో ఎస్సివి నాయుడు కాళహస్తి మాజీ ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తే అప్పుడున్న ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు, సిపిఎం పార్టీ, ఇతర వామపక్షాలన్నీ కూడా ఆందోళన చేయడం వల్ల ఈ చెరువుని ఇప్పుడు దాకా కాపాడుకుంటూ వచ్చాం. హైకోర్టు కూడా ఈరోజు ఈ చెరువు అని చెప్పి నిర్ణయం చేసి తీర్మానం చేయడం జరిగింది. ఇటువంటి విలువ కలిగిన భూముల మీద కన్నుపడ్డ ఈరోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కళ్ళపు గిట్టు చూడడానికి సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. కోతవేడు దూరంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ఉంటాడు, ఇక్కడ వచ్చి ఆక్రమణ జరుగుతా ఉంటే కళ్ళపు గిట్టు చూస్తున్నాడా? 36 ఎకరాలు ఈ భూమిని ఈరోజు ఆక్రమించుకొని మొత్తం కూడా సొమ్ము చేసుకోవాలని చూడడం చాలా శోచనీయం. ఇక్కడే ఉన్నారు బాధితులు, పాపం ఇక్కడ పంట వేసుకొని ఇప్పుడు నీళ్లు లేకుండా మొత్తం తోడేసి వాళ్ళని అల్లు రామచంద్ర ఇబ్బంది పెడుతున్నారు. చిన్న వాళ్ళు వేసిన గుడిసెల్ని వాటిని కూడా తొలగిస్తామని బెదిరింపులు చేస్తున్నారు. ఈరోజు సిపిఎం గా హెచ్చరిక చేస్తున్నాం. తిరుపతి రూరల్ మండలంలో ఓటేరు చెరువు ఉంది. అది వ్యవసాయ భూములుగా గతంలో పెద్దవాళ్ల కాలం నుంచి తరతరాలుగా ఉన్న ఈ భూమిని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద బడాబాబులు ఇక్కడ దిగి వాళ్ళు మొత్తం చెరువును ఆక్రమించి మాకు కోర్టులో మాకు అనుకూలంగా అయింది కాబట్టి ఇక్కడ ఎవరు పక్కన పేదలు కొంతమంది చిన్న ఇళ్లు నిర్మించుకుంటే వాళ్ళని బెదిరించి ఈ మొత్తం చెరువు 4 ఎకరాలు, సుమారు 4 ఎకరాలు మాకు అయింది. ఎవరు ఉండడానికి ఇక్కడ వీలు లేదంటూ రోజు భయానకమైన వాతావరణం సృష్టిస్తూ ఉన్నారు. ఇది అధికారులకు కూడా తెలుసు. రెవెన్యూ అధికారులు రోజు వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ దీని వెనకాల ఏమి జరుగుతుందో ఈ రాజకీయ నాయకులు, రెవెన్యూ ఉద్యోగులు అందరూ దీంట్లో కుమ్మక్కయ్యి ఈ విధంగా వ్యవహరిస్తున్నారేమో అనే అనుమానం కూడా ఉంది. ఇక్కడ తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటూ పేద ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఆ పేదవారి పరిస్థితులు చూసి వాళ్ళు ఉండడానికి వీలు లేదంటూ రోజు వచ్చి గుడిసెలు తీసేస్తాం, రేకులు షెడ్లు తీసేస్తాం తొలగించే అధికారులు ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున రాత్రే కబ్జా చేస్తుంటే చూసేస్తున్నట్టు వ్యవహరిస్తున్నారంటే నిమ్మక నీరెత్తులు ఉన్నారు. మన చంద్రగిరి ఎమ్మెల్యే గారు కూడా కోతవేడు దూరంలోనే ఉన్నారు. అలాగే కలెక్టర్ ఆఫీస్ అయితే, జాయింట్ కలెక్టర్ ఆఫీస్ అయితే అన్ని ఇక్కడే ఉన్నా కూడా ఇలా జరుగుతుందంటే ప్రజలకు కూడా ఒక అనుమానం వస్తూ ఉంది. కాబట్టి ఉన్నతాధికారులు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ స్పందించి వెంటనే ఈ విషయాన్ని తేల్చి ఇది ప్రభుత్వ భూమి లేకుంటే పేదలకు పంచడానికి అర్హత ఉందా తేల్చవలసిందిగా స్పష్టంగా అడుగుతున్నాం. ఓటేరు చెరువు దాదాపు 36 ఎకరాలకు సంబంధించినటువంటిది చెరువు. ఈ చెరువు అన్యాక్రాంతికి గురవుతుందని చెప్పని గత 5 సంవత్సరాలుగా వామపక్ష పార్టీలు, సిపిఎం పార్టీ ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఈ చెరువును రక్షించడానికి ఆ రోజు కలెక్టర్ దగ్గర, అదేవిధంగా అధికారుల దగ్గర, ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర ఒక పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తే 5 ఏళ్ల పాటు గమ్మునుండింది. ఈసారి మళ్ళీ అదే పడగ విప్పి ఇక్కడికి ఈ చెరువును మొత్తాన్ని కూడా పూర్తి చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి ఈ చెరువులన్నింటి కూడా కాపాడాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పటికి కూడా ఈ ఓటేరు చెరువును కనుక రక్షించకుండా పోతే రేపు రాబోయే కాలంలో ఈ ప్రాంతంలోనే ఏదైతే పూడ్చినారో ఇక్కడ మేము గుడిసెలేసి ఇవన్నీ కూడా పేదలకు సంబంధించినటువంటిది ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే దిగి రావాల్సినటువంటి అవసరం ఉంది. లేదు మీరు ఈ చెరువును కాపాడలేకపోతున్నారని చెప్పి అనుకుంటే వామపక్ష పార్టీలకు అప్పచెప్పండి. ఇది ఒక మంచి అందమైనటువంటి నిర్మాణాన్ని చేపట్టడానికి మేము సిద్ధం వ్యక్తం చేస్తా ఉన్నాం.